ఏంటి వెంకటరాజు, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు? నా కోసమేనా? లేదయ్యా, కొంతమంది కుర్రాళ్ళు కాలేజీ హాస్టల్లో రెగ్యులర్గా గొడవ చేస్తున్నారంట. కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేడం వస్తున్నారు. అయినా నువ్వేంటి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వదిలేస్తున్నావంట? అంతా నీ ఇష్టమేనా? వాళ్ళు కుర్రాళ్ళయ్యా, క్రిమినల్స్ కాదు, అందుకే వదిలేశారు. అబ్బచ్చా, సిఏ గారు పిలుస్తున్నారు, పైకెళ్ళు. పో పైకెళ్ళు, ఏం చెప్పుకుంటావు చెప్పు. ఇంకా రాత్రి పగలంటూ ఉండవా? ఎప్పుడు పడితే అప్పుడు కౌన్సిలింగ్స్ అంటూ పిలుస్తారేంటి? మేడం, బుద్ధి వచ్చిన గాడిదలయ్యా వాళ్ళు. మంచి ఏదో చెడు ఏదో మనం చెప్తేనే తెలియాలనా వాళ్ళకి? గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి రాయుడు, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? కొంతమంది మీద కేసు పెట్టకుండా వదిలేశాను, దాని గురించి మాట్లాడడానికి రమ్మన్నారు. ఎందుకు వదిలేసావు? డబ్బులు తీసుకున్నావా? అయ్యో లేదు మేడం, కుర్రాళ్ళని వదిలేశాను. కుర్రాలైతే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఇప్పుడు బయటంతా ఇలాంటి వాళ్ళే ఉన్నారు, అండ్ వీళ్ళంతా మన మధ్య నుండే వస్తారు. ఆ ప్రాబ్లం మనదే. ఇలాంటి పరిస్థితులకు కారణం మనమే అంటారా? నిజానికి మనమే. మనం కాదా? ఓడిపోయినప్పుడు ఎత్తి చూపించే వేళ్లు తప్ప భుజం తట్టి ప్రోత్సహించనిది మనం కాదా? మనం కాదా కలిసి బతకాలి అనుకునే మనుషుల మధ్యలో మనం వేరు వాళ్ళు వేరని భేదాలు నేర్పి పడదీసేది మనం కాదా? మనం కాదా నువ్విలా ఉంటే గొప్ప, ఇది చేస్తే గొప్ప అని మనకి తెలియని నలుగురి మెప్పు కోసం స్థాయికి మించి ఆరాటం నేర్పేది మనం కాదా? రాయుడు, నువ్వు ఒక అవకాశం ఇచ్చినావేమో వాళ్ళకి మారడానికి. బుద్ధి వచ్చాకో, భయం పోయాకో, చేస్తున్నది తప్పు అని అర్థమయ్యాకో ఆ లోపాన్ని దట్టడానికి ప్రయత్నిస్తారు. మార్పు అనేది లేకపోతే మనిషి ఇంత దూరం వచ్చేవాడే కాదు. అందరిలోనూ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ కోసం, వాళ్ళు నమ్మిన వాళ్ళ కోసమో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఫైట్ చేస్తారు. మనం ఎన్ని కంచెలు వేసినా దాటుకుంటూ వచ్చి మన ముందు నిలబడతారు. ఆ రోజు వాళ్ళు గెలిచినట్టే. నిలబడ్డప్పుడు మనం నిలుచుని వేడుక చూస్తామో, యాక్సెప్ట్ చేయలేక అడ్డుపడతామో అనేది మన చేతుల్లోనే. మనం యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళు ఓడిపోయేటట్టేనా? అప్పుడు ఓడిపోయేది వాళ్ళు కాదు, మనం. అనుకున్నట్టు బతకడంలో ఓడిపోతామేమో కానీ అనుకున్నట్టు బతకడానికి చేసే ప్రయత్నంలో మాత్రం ఓటమి ఉండదు.